అయితే మనకి గుడి గుడి గురించి స్టోరీ చెప్తా అన్నాడు అన్న. చెప్పానా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. భద్రాచల పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచల క్షేత్రానికి సమీపాన 40 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అని సీతమ్మ వారు వనవాసం చేసినటువంటి ప్రదేశం అండి. ఇక్కడ రాముల వారి కళ్యాణం అయిన తర్వాత 14 సంవత్సరాలు వనవాసం చేశారు. ఈ వనవాస కాలంలో 11 సంవత్సరాలు అక్కడొక 2 సంవత్సరాలు అక్కడొక 2 సంవత్సరాలు వనవాసం చేసుకుంటూ వచ్చి లాస్ట్ 12, 13, 14 ఈ 3 సంవత్సరాలు కూడా రాముల వారి గురువు గారైనటువంటి అగస్త్య మహాముని రాముల వారిని పిలిచి, నాయన పలానా ఉత్తర దిశగా ఉన్నటువంటి పంచవటి ఆశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్లి 3 సంవత్సరాలు కూడా మీరు వనవాసం చేస్తే అంతా బాగుంటుందని చెప్పని అగస్త్య మహాముని రాముల వారికి చెప్పడంతో ఈ యొక్క దండకారణ్యంలో ఉన్నటువంటి పంచవటి ఆశ్రమానికి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు వాళ్లతో పాటు ఋషులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రదేశానికి వచ్చారండి. ఈ ప్రదేశానికి రావడంతోనే ఈ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఈ పర్ణశాల వాతావరణ ప్రాంతం అంతా కూడా సీతాదేవికి నచ్చి సీతాదేవి 3 సంవత్సరాలు కూడా ఇక్కడే స్టే చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వీళ్ళు ఇక్కడ 12, 13 ఇక్కడ స్టే చేశారండి. 13 లాస్ట్ లో రావణాసురుడు సీతాదేవిని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత సీతాదేవిని వెతకడం కోసం రాముల వారికి సంవత్సర కాలం పట్టి అట్లా 14 సంవత్సరాల వనవాస కాలం పూర్తి అయిపోయిందండి. అట్లా ఈ యొక్క పర్ణశాలలో ఈ పర్ణశాల కుటీరము, సీతాదేవి వనవాసం చేసిన కుటీరము, రాముల వారు పూజ చేసుకున్నటువంటి శివాలయము, ఈ 3 ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్ల దూరంలో సీతమ్మ వారు స్నానం చేసి చీరలు ఆరేసిన ప్రదేశం అని ఉందండి. ఆ ప్రదేశం విశేషం ఏంటంటే ప్రతి నెల కూడా ఆడవాళ్లు 5 రోజులు బయట ఉంటారు. ఆ క్రమంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి గోదావరిలో స్నానం చేస్తే సీతాదేవికి పాపం తగిలిద్దామన్న భావనతోటి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్లారండి. ఆ ప్లేస్ లో సీతాదేవికి కావలసినటువంటి వాటర్ ఉండటానికి, నివాసం ఉండటానికి ఉన్నటువంటి ప్రదేశం ఏమీ లేక రాతి బండలే ఉన్నాయండి. అక్కడ లక్ష్మణుని పిలిచి, నాయన నేను ఇక్కడ 5 రోజులు ఉండాలనుకుంటున్నాను, నాకు కావాల్సిన సపర్యాలన్నీ కూడా నువ్వే సమకూర్చాలని చెప్పేసి నేను సీతాదేవి లక్ష్మణుడితో చెప్పగానే లక్ష్మణుడు ఆ యొక్క సీతమ్మ వారి నారచీరల ప్రదేశం నుంచి తూర్పు దిశగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో ఒక 70 అడుగుల కొండకి బాణం వేశాడండి. ఈ యొక్క బాణం దాటికి ఆ కొండ పగిలిపోయి అందులోంచి వాటర్ వచ్చింది. దాన్నే సీతమ్మ వాగు లేదా శేషవాగు అని అంటారు. ఈ యొక్క సీతమ్మ వారు అక్కడ స్నానం చేసి చీరలు ఆరేసుకుని సీతమ్మ వారు అక్కడ కూర్చొని ఉంటే సీతమ్మ వారి కాపలాగా రాముల వారు అక్కడ ఉన్నటువంటి రాతి సింహాసనం మీద కూర్చొని ఉంటారండి. ఈ యొక్క బాణం దాటికి పగిలిపోయినటువంటి కొండ పలుకులన్నీ కూడా నీళ్ల మీద తేలుకుంటూ వచ్చి స్వామివారి పాదాలకు తగిలి పసుపు కుంకుమరాల్లా మారిపోయినాయండి. వాటిని ఈ రోజున మనకి సీతమ్మ వారి పసుపు కుంకుమ రాళ్లాగా ఇక్కడ దేవస్థానం వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ భద్రుడికి మోక్షాన్ని ఇచ్చి భద్రాచలంలో స్వయంభూగా వెలిశారండి. ఇది అండి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం విశేషము, భద్రాచల విశేషం. జై శ్రీరామ్.